నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి. లోకల్లోనే ఉంటాను నేను. బ్యాంకులో ఒక సంవత్సరం కింద గోల్డ్ పెట్టడం జరిగింది. నేను ఒక్కనే కాదు, మొత్తం 30 మంది కస్టమర్స్ గోల్డ్ మిస్ అయ్యింది. ఇక్కడ మేము రెన్యువల్ కోసం అని వస్తే క్లోజింగ్ ఫామ్ మీద సంతకం పెట్టించుకొని కొంతమంది ఇక్కడ బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీస్ బంగారం తీసుకుపోయి ప్రైవేట్ ఫైనాన్స్ లో పెట్టినారు, విచ్ ఇస్ కీర్తన ఫైనాన్స్. అక్కడ మొత్తం 1,70,00,000 పెట్టుకున్నారు. మేము తీసుకున్న అమౌంట్ మీద ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు. తులం మీద మేము 4,000 పెడితే వాళ్ళు 8,000 పెట్టుకోవడం, ఇట్లా పెట్టుకొని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వీళ్ళు ఐడెంటిఫై చేసి కస్టమర్లకు తెలియజేయకపోగా కంప్లైంట్ రైజ్ చేశారు ఆ క్యాండిడేట్ మీద. సతీష్ ఆ అబ్బాయి పేరు, జైరామ్ అని ఇద్దరు కలిసి చేశారు. దీంట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారు, బ్యాంక్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్క్లూడ్ ఉన్నారు, బ్యాంక్ వాళ్ళతో కలిసి మేము చేసినాం ఫ్రాడ్ అంటున్నారు. బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది మాత్రం వాళ్ళిద్దరి మీదనే. సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రిమాండ్ తీసుకొని వాళ్ళతో కన్ఫెషన్ కూడా తీసుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు ఇష్యూని కూడా. బట్ ఇంతవరకు దాన్ని మేజిస్ట్రేట్ ముందర అసలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరగలేదు. తర్వాత బ్యాంకు దగ్గరికి వచ్చినాం. బ్యాంక్ వాళ్ళని అడిగితే మాకు తెలియదు, మీరు కోర్టుని సంప్రదించండి లేదంటే లాయర్ని అడగండి అంటున్నారు. బట్ గోల్డ్ పెట్టింది మేము బ్యాంకులో. దీంట్లో ఫ్రాడ్ లో ఇష్యూ అయిన బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు. బట్ వీళ్ళని కూడా ఇన్క్లూడ్ చేసి బయటకు లాగాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బట్ ఇంతవరకు 5 months అయింది సార్, ఏ ఇష్యూ కదలదు. ఎంతసేపు మా 30 మందిని పట్టుకొని సిఐ గారు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నాడు తప్ప బ్యాంక్ మీద ఎలాంటి ప్రెజర్ తీసుకురారు. అందుకని మేము బ్యాంక్ ముందు ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది. దయచేసి మా బంగారు మాకు ఇప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ సపోర్ట్ మాకు డెఫినెట్ గా ఇవ్వాలా. ఇంకా ఎవరైనా ఆరోగ్యం అండి, మా పడమటి ఇవ్వలేరు. గత సంవత్సరం కిందట మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ రామనగర్ బ్యాంకులో మేము గోల్డ్ లోన్ పెట్టడం జరిగింది. మళ్ళీ రెన్యువల్ కానీ తీసుకోవడానికి వస్తే రెన్యువల్ చేస్తామని చెప్పని ఆ రెన్యువల్ మీద క్లోజింగ్ ఫామ్ సైన్ చేయించుకొని తిరిగి మళ్ళీ మేము రెన్యువల్కి ఇక్కడ బంగారు విడిపించడానికి వస్తే ఈ బంగారు ఇక్కడ లేదని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగింది. దాదాపు 6 నెలల నుంచి మేము తిరుగుతున్నాం బ్యాంకు, పోలీస్ స్టేషన్, కోర్టుకి. కానీ ఏ ఒక్క లాయర్ కూడా కోర్టు దీని గురించి వాదించడానికి ముందుకు రావడం లేదు. కానీ బ్యాంక్ దగ్గరకు వచ్చి బ్యాంకు వాళ్ళు అడుగుతుండే బ్యాంక్ మీద నాకు సంబంధం లేదు, మా అధికారులు అసలు మాకు పట్టించుకోవడం లేదు అని ఆయన కూడా చేతి పైకి ఎత్తేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు వచ్చి మీకు ధర్నా చేయడం జరుగుతుంది. కానీ మాకు ధర్నాకి మీ సపోర్ట్ కావాల్సింది మేము కోరుతున్నాము. మాకు ఎంతైతే వీలైతే మాకు త్వరలో మా బంగారు ఖచ్చితంగా బయట రావాలి. లేదంటే నిరాహార దీక్ష చేస్తాము. లేకపోతే అందరూ ఇక్కడ ప్రాణాలకు తీసుకోవడానికి రెడీకి సిద్ధంగా ఉన్నాము. మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఇది గుర్తించుకొని ఇంకా అలాంటిగా ఇంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది. అందుకే మాకు న్యాయం మొత్తం 17 తులాల బంగారు 17 తులాల బంగారు గాను 6,50,000 బ్యాంకులు లోన్ తీసుకోవడం జరిగింది. ఈ బంగారు తీసుకుని వాళ్ళ ప్రైవేట్ ఫైనాన్స్ పెట్టుకొని దాదాపు 9,50,000 వాడు ఎక్కువ తీసుకోవడం జరిగింది. మేము మా బంగారు డబ్బులు కడతామన్నా కూడా వాళ్ళు ఈ రోజు మాకు సహకరించడం లేదు. బ్యాంక్ అధికారులు పోలీసు వాళ్ళ రేపొద్దున వాళ్ళు కూడా ఏదో చెప్పి బయటకి ఎస్కేప్ అవుతున్నారు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. బియ్యాలేరు మా 2వ నెలలో పెట్టినాం సార్. 10 తులాలు పెట్టి మళ్ళా నెలకే కానీ మేము విడిపించుకుంటామంటే లేదు సార్ అది ఇది అని చెప్పి మళ్ళీ ఇడిపించుకుందరులే అని చెప్పి ఇలే మళ్ళీ ఇడిపించుకుందామని వస్తే వాళ్ళు లేదని చెప్పి ఆడ కేసు పెట్టినాం ఈడి కేసు పెట్టినాం. ఆ లాయర్ దగ్గర కూడా ఇటు కూడా మేము ఇటుకు వచ్చి అడిగాక వస్తానే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్. మేనేజర్ పోలీసు వాళ్ళు వచ్చేది ఏదో ఒకటి చెప్పేది మమ్మల్ని తీసిపోయి స్టేషన్లో సంతకాడ దాకా పెట్టుకొని పంపిస్తాను. వీటికి వస్తానే మమ్మల్ని ఏమి అడగనీయకుండా బయటికి పోరంటారు సార్. మేము ఎవరిని అడగాలి సార్? ఇప్పుడు మా అమ్మాయి మా పాప బంగారు తెచ్చి ఇటు పెట్టుకున్నాడు. మా పాప ఇప్పుడు కానే కావాలంటుంది. నెలకి ఇస్తామన్నాడు సార్. సార్ నెలకి ఇస్తామని ఈ 10 వరకు ఏ రెస్పాన్స్ లేదు. మేము వీటికి వస్తే అప్పుడే వీటికి వస్తుంది. వీటికి వచ్చి ఉండండమ్మా నేను చెప్తాను కోర్టులో ఉంది అంటారు. కోర్టులో ఉంటే మా పాప మందు తాగే స్టేజ్కి వచ్చింది. మేము ఏం చేయాలి సార్? మా అల్లుడు బంగారు తెస్తే ఉండు లేకుంటే లేదంటున్నాడు. మేము ఏం చేయాలో ఎవరి మీద పడి మొత్తుకోవాలి సార్? ఇక్కడ పెట్టినాం బంగారు, మేము డబ్బులు కడతాం, మా బంగారు మాకు ఇచ్చేకేం సార్? కోర్టులో ఉంది. ఈ బ్యాంక్ లో పెట్టినాం సార్. 10 తులాలు పెట్టినాం సార్. 4 లక్షలు పెట్టినాం సార్.